ప్రకాష్ గారు. చెప్పు చేసి. సార్. ఏంటి గుడ్ న్యూసా? ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. మీ టెక్నికల్ ప్రాబ్లం వాడిని పంపించండి. ఓ షూర్, ఇప్పుడే పంపిస్తున్నాను. అలాగే సార్. ఈ మగవాళ్ళ మహా అరణ్యంలో ఆడది, వయసులో ఉన్న ఆడది ఒక లేడీ పిల్ల. ప్రతి మగవాడు వేటాడాలని చూసేవాడే. ఎంతమంది మగవాళ్ళు వేటాడతారు ఒక ఆడదాన్ని. ఈ సమాజంలో ఈ వేట ఇలాగే కొనసాగితే ఫ్రెండ్స్, మన సమాజం ప్రశ్నార్థకం అవుతుంది. ప్రతి ఆడపిల్లను అదే దృష్టితో చూసే మగవాడిలో మార్పు రాగా, ఆడదానిగా చూసి ఆడదాన్ని గౌరవించే మగవాడే లేడా ఈ సమాజంలో? అలాంటి సమాజం ఎప్పుడు వస్తుందో ఏంటో, రావాలని కోరుకుందాం. హాయ్, ఎవరండి మీరు? ప్రకాష్ చెప్పలేదా టెక్నికల్ ప్రాబ్లంని? ఓహో మీరా? నేనే. చూస్తుంటే కత్తిలాగుందిగా. థ్యాంక్స్ రా ప్రకాష్, కత్తి లాంటి ఫిగర్ని సెట్ చేశా. రండి కూర్చోండి. పక్కనే కూర్చోండి. కారు తెచ్చారండి? ఇదిగో కీస్. ఎక్స్ట్రీమ్ కార్, నెంబర్ 1 కారు. అయితే కీస్ ఇవ్వండి. టెక్నికల్ ప్రాబ్లం. నీకు ఈ కారు కావాలంటే నువ్వు ప్రకాష్ చెప్పినట్టు చేయాలి. చెప్పండి, ఎస్ ఆర్ నో? మీకు నచ్చలేనట్టుంది. అయితే సరే, ఆలోచించుకోండి. ఉండమంటారా వెళ్ళిపోమంటారా? ఏంటి అలా చూస్తున్నారు? ఆగండి, కూర్చోండి. నాకు కారు ఇప్పుడు కావాలి. వచ్చింది దారికి. అయితే ఓకే. అయితే ఈ కీస్ ఇప్పుడు ఇవ్వను. అంతా అయ్యాక అప్పుడు ఈ కారు కీసు నీకిస్తా. కీసు ఇస్తాను, కిస్సులు ఇస్తాను. ఏమంటారు చెప్పండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? రా దగ్గరికి రా. అలా సైలెంట్గా ఉంటే కుదరదు డార్లింగ్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. చాలా కాలం తర్వాత మంచి ఫిగర్ను చూశాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి కొత్త? అయితే కారొద్దా బేబీ నీకు? ఎక్స్ట్రీమ్ న్యూ మోడల్. కమాన్ బేబీ, రా రా. అబ్బా నీ అమ్మ, ఎంత కసిగా ఉన్నావే. ఏమండి, బెడ్రూమ్లోకి వెళ్దాం. నో నో నో, నాకంత టైం లేదు. ఇక్కడే కానిద్దాం. సరే, మీ ఇష్టం. ఇవి నీ కార్ కీసు. అబ్బా, ఇంత అందమైన శరీరాన్ని నా జీవితంలో అనుభవించలేదు. అబ్బా, ఎక్సలెంట్ బేబీ, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. See, this is my gift. Just take it. కనీసం మీరైనా మంచి వాళ్ళ ఉన్నారు. కారు ఇచ్చారు. ఓకే, వస్తా బేబీ, బాయ్. స్వర్గాన్ని చూపించావు డార్లింగ్, చాలా థ్యాంక్స్. కోరికలు గుర్రాల్లాంటివి. ఆ కోరికల వెనకాల పరిగెడుతూ పోతే ఎంత నష్టపోతామో నా జీవితమే చెబుతుంది. ఈ కారు కోసం నేను
కొంతమంది మగవాళ్ళ పక్కలో నలిగిపోవాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు నాకేం ఆనందం ఉంది? ఇప్పుడు ఈ కారులో తిరిగితే జరిగినవన్నీ గుర్తొస్తూ ఉంది. ఇంకేం ఆనందం ఉంటుంది? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో? అసలు ఇంతకీ నేను ఆశపడ్డానా, ఆవేశపడ్డానా? అసలు ఈ మగాళ్ళంతా ఏంటి? వీళ్ళ ఆలోచన ధోరణి ఏంటి? మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఆడదాన్ని చూస్తే అంతేనా? ఆడదానిలా చూడలేరా? ప్రతిదానికి ఆశ పెడతారు. డబ్బిస్తామనో, ఉద్యోగం ఇస్తామనో, ఎన్నో రకాలుగా ఆడదాన్ని లొంగ తీసుకుని మగవాళ్ళే ఉన్నారు ఈ సమాజం.